ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే రాదు మనకి. జేఎల్ ఆర్ డిఎల్ సెట్, ఏ సెట్లో అయినా కమ్యూటేటర్ ఆల్జిబ్రా నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే పడుతుంది. ఓకే, సో కమ్యూటేటర్ అంటే రిలేట్ ఏ కామా బి ఆర్ టూ ఆపరేటర్స్ ఆఫ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ ఏ కామా బి. సో కమ్యూటేటర్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఏ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ commutes each other. AB is equal to 0, that is AB minus BA is equal to 0, so that AB equal to BA. So A and B are commutes to each other. Okay, so commutator అంటే ఏంటి? Commutator of A comma B equal to AB minus BA. సో ఒకవేళ AB రెండు కమ్యూట్స్ అవుతున్నాయి ఈచ్ అదర్ అని అంటే A comma BA కమ్యూటేటర్ అనేది 0 అవుతుంది. అంటే AB minus BA equal 0, so that AB equal to BA. రైట్. సో దీంట్లో ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక క్వశ్చన్ అనుకోవచ్చు మనం ఇక్కడ. ఏ కామా బి ఈక్వల్ టు మైనస్ బి కామా ఏ, దట్ ఈస్ యాంటీసిమెట్రిక్ ప్రాపర్టీ. ఇది మనకి గేట్ ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎక్స్పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పిఎక్స్, ఎక్స్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్పివై, ఎక్స్పిజెడ్ అలా డిఫరెంట్గా వస్తే 0 వాటి వాల్యూ. ఓకే, సో ఎక్స్పిఎక్స్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్. అప్పుడు పిఎక్స్ కామా ఎక్స్ ఏమవుతుంది? మైనస్ ఐహెచ్ క్రాస్. అంటే ఏ 0 సేమ్ ఉంటే 0, ఏ ఒక కాన్స్టెంట్తో కూడా 0నే. అంటే ఒకదానికోటి కమ్యూట్ అవుతుంది, దానికి అదే కమ్యూట్ అవుతుంది, కాన్స్టెంట్తో కమ్యూట్ అవుతుంది. ఏ కమ్మ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో 0. ఏ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఫంక్షన్ ఆఫ్ సేమ్ ఆపరేటర్. నెక్స్ట్ ఇది ఒక పాయింట్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఉంది హ్యామిల్టన్ 0, ఎక్స్ కామా 5 0, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ 0. నెక్స్ట్ ఏ బి ప్లస్ సి ప్లస్ డి, ఏ కామా బి కమ్యూటేటర్ ప్లస్ ఏ కామా సి కమ్యూటేటర్ ప్లస్ ఏ కామా డి కమ్యూటేటర్, అలా యాడ్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఏబిసి, ఇది చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి చూడండి ఇది. సో ఏ కామా బీసీ ఆపరేటర్స్ ఉన్నాయి. సో దీని కమ్యూటేటర్ ఏం రాసుకోవచ్చు అంటే ఏ కామా బి సి. ఈ సి ఎటు సైడ్ ఉందో కమ్యూటేటర్కి అటు సైడే రాసుకోవాలి. అంటే ఏ కామా బి సి ఆపరేటర్ ప్లస్ మళ్ళీ ఏసీ రాస్తాం, బి ఇటు సైడ్ ఉంది కదా, బి ఏ కామా సి. ఓకే, నేను ఇక్కడ రాసి బీసీ ఏ ఇలా ఉందనుకో. ఇప్పుడు ఏం చేస్తారు? సేమ్ బిఏ సి, సి ఇటు సైడ్ ఉంది కదా, నెక్స్ట్ ప్లస్ బి ఇటు సైడ్ ఉంది కదా, బిసిఏ. ఓకే, ఇలా. ఓకే, ఇది ఆపరేటర్స్ ఇది. రైట్. సో ఏబి కామా సి, దానికి మీనింగ్ అది. ఓకే, సో ఎక్స్పిఎక్స్ కామా వై అంటే ఎక్స్వై పిఎక్స్ ఇటు సైడ్ ఉంది. నెక్స్ట్ పిఎక్స్వై ఎక్స్ ఇటు సైడ్ ఉంది. నెక్స్ట్ ఎక్స్పివై పిఎక్స్, నెక్స్ట్ ఎక్స్పిఎక్స్ పివై ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్. నెక్స్ట్ ఏ కామా బి డాగర్ ఈజ్ ఈక్వల్ టు బి డాగర్ ఏ డాగర్. ఆల్రెడీ నేను చెప్పాను డాగర్ అంటే ఏంటి. ఏ స్టార్ హోల్ ట్రాన్స్పోజ్ దట్ ఈక్వల్ టు ఏ డాగర్. ఓకే, నెక్స్ట్ ఏ కామా బి కామా సి. ఇది నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్లో మ్యాట్రిసెస్లో చెప్పాను. ఈ స్టార్ డాగర్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి మ్యాథమెటికల్ ఫిజిక్స్ వీడియో అయితే ఓపెన్ చేసి చూడండి. రైట్. సో ఏ కామా బి ప్లస్ సి, ఇది జాకోబియన్ ఐడెంటిటీ. దీన్ని డైరెక్ట్ క్వశ్చన్ అయితే మన ప్రీవియస్ జేఎల్లో అడిగారు. జాకోబియన్ ఐడెంటిటీ కిందిలో ఏది? ఏ కామా బీసీ, బి కామా సిఏ, సి కామా ఏబి, ఏబిసి అలా గుర్తుపెట్టుకోండి. ఏ తర్వాత బి, బి తర్వాత సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బిసిఏ, సిఏబి సీక్వెన్స్ దట్ ఈక్వల్ టు 0. ఇది ప్లస్సా ఇంటూవా, ఇక్కడ లోపల ప్లస్సా, చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇలా డైరెక్ట్ ఇలానే గుర్తుపెట్టుకోండి. మధ్యలో ప్లస్ ఇచ్చి ఇంటూలు ఇవ్వడం, అలా డిఫరెంట్గా ఇస్తాడు ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పిఎక్స్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్, వైపిఎక్స్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్, జెడ్పిజెడ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్. వీటిని కొనానికల్ కాంజుగేట్స్ అంటాం, జెడ్ కామా పిజెడ్ని. సో అదర్ కాంబినేషన్ 0. ఓకే, రివర్స్ అంటే ఏమవుతుంది? పిఎక్స్ఎక్స్ పివైవై పిజెడ్జెడ్ ఏమవుతుంది? మైనస్ ఐహెచ్ క్రాస్ అవుతుంది. ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్పివై ఈజ్ ఈక్వల్ టు 0. అదర్ కాంబినేషన్స్ కూడా అన్నీ 0s. ఓకే, ఇక్కడ కమ్యూటేటర్ ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను కదా. సో నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ కమ్యూటేటర్, రైట్. సో ఎలా చేయాలి, సాల్వ్ చేయాలనేది మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇంకా క్లారిటీ లేదు అంటే మీరు కమెంట్ చేయొచ్చు. నేను మళ్ళీ ఒక కమ్యూటేటర్ ఎలా సాల్వ్ చేయాలని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో నెక్స్ట్ యాంగులర్ మొమెంటమ్. సో ఎల్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి, మూమెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అంటాం దీన్ని, ఆర్ క్రాస్ పి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎల్ఎక్స్ ఈక్వల్ టు జెడ్పివై. సో ఇక్కడ యాంగులర్ మూమెంట్ ఎల్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ ప్లస్ ఎల్వై ప్లస్ ఎల్జెడ్ కదా.
ఇప్పుడు ఎల్ఎక్స్ ఎల్వై ఎల్జెడ్ ఏంటి, ఎల్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైపీజెడ్ మైనస్ జెడ్పీవై. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ ఐ విల్ రైట్ ఓకే. సో ఇందాక ఎక్స్పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఎక్స్పివై xpz is equal to 0, 0. Next, ypx is equal to 0, ypy is equal to IH cross ypz is equal to 0. Okay. Next, zpx, zpy, zpz this equal to 0, this equal to 0, this equal to IH cross. Right. Next, xy 0, xx 0, xz 0, remaining all are zeros only, right? Next, angular momentum, that is L bar equal to R cross P. Okay, where R is equal to xi plus yj plus zk, and P అంటే pxi ప్లస్ pyj ప్లస్ pzk, రైట్. సో ఇక్కడ lx is equal to ypz మైనస్ zpy. ఓకే, x ఉంది కాబట్టి ఇక్కడ yతో స్టార్ట్ అవ్వాలి, zy. నెక్స్ట్ ly, y తర్వాత ఏమిటి zpx మైనస్ xpz. నెక్స్ట్ lz is equal to z తర్వాత xpy minus ypx. Okay, right. So these are the values of lx, ly, lz in terms of xyz and px, py, pz. Now commutator of lx, ly ఏమవుతుంది, దీంతో నేను ఒకసారి కమ్యూటేటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. lx వాల్యూ ఏంటి, ypz మైనస్ zpy, ly వాల్యూ ఏంటి, zpx మైనస్ xpz. రైట్. ఇప్పుడు సపరేట్గా రాద్దాం. వైపీజెడ్తో దీనికి రాస్తా, వైపీజెడ్తో దీనికి రాస్తా. సో వైపీజెడ్ సపరేట్ రాస్తా. వైపీజెడ్తో ముందు ఇది మొత్తం టర్మ్ రాస్తుంది, జెడ్పీఎక్స్ మైనస్ ఎక్స్పీజెడ్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, జెడ్పీవై జెడ్పీఎక్స్ మైనస్ ఎక్స్పీజెడ్. ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం, ఇది వైపీజెడ్ జెడ్పీఎక్స్ మైనస్ ypz xpz మైనస్ zpy zpx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ zpy xpz. నెక్స్ట్ yతో y, z. ఇప్పుడు px ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ pz yకి ఇటు సైడ్ ఉంది, ఇటు సైడే ఉంది కదా. ఓకే, ఫస్ట్ pz px వస్తుంది. ఓకే, ప్లస్ pzతో చేస్తే y pz z px. అంటే నేను yతో జెడ్కి కనెక్ట్ చేసా, పీజెడ్తో జెడ్కి కనెక్ట్ చేసా. నెక్స్ట్ ఇంకా 4 టర్మ్స్ ఉంటాయి. వైతో పిఎక్స్ కనెక్ట్ చేయాలి, పీజెడ్తో పిఎక్స్ కనెక్ట్. సో వైపిఎక్స్ వైకి పీజెడ్ ఇటు సైడ్ ఉంది, వైపిఎస్ జెడ్ ఇటు సైడ్ ఉంది, ప్లస్ పీజెడ్ పిఎక్స్, పీజెడ్కి వై ఇటు సైడ్ ఉంది, పిఎక్స్కి జెడ్ కూడా ఇటు సైడ్. వైజెడ్ 0, పీజెడ్ వస్తుంది, పివై 0, ఇది 0. అంటే ఈ టర్మ్ ఒక్కటే ఉంటుంది మనకి, ఈ ఒక్కదానికి అది కూడా. సో వై పీజెడ్ జెడ్ పిఎక్స్. సో డైరెక్ట్గా రాసుకుంటే వైఎక్స్ టర్మ్ 0, వైపీజెడ్ టర్మ్ 0, పీజెడ్ఎక్స్ టర్మ్ 0, పీజెడ్ టర్మ్ 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. నెక్స్ట్ జెడ్జెడ్ 0, జెడ్పిఎక్స్ 0, pyz 0, pypy 0. సో ఈ టర్మ్ అంతా 0. నెక్స్ట్ zx 0, zpz ఉంటుంది, pyx 0, pzz pypz 0. సో ఒక టర్మ్ వస్తుంది కాబట్టి ఏది zpz.
నేను ఫస్ట్ జెడ్ పీజెడ్ రాసేసుకుంటా. జెడ్కి పీవై ఇట్ సైడ్, పీజెడ్కి ఎక్స్. సో ఎక్స్ పీవై. ఓకే రైట్. సో వై పీజెడ్ అంటే ఏంది మనకి? పీజెడ్ అంటే పీజెడ్ జెడ్ పీజెడ్ ఐహెచ్ కదా. సో పీజెడ్ మైనస్ ఐహెచ్ కదా, పిఎక్స్ ప్లస్ ఎక్స్. జెడ్ పీజెడ్ ఐహెచ్ క్రాస్ ప్లస్ ఐహెచ్ క్రాస్ పీవై. సో హెచ్ క్రాస్ ముందు రాసుకుంటే మైనస్ ఐహెచ్ క్రాస్ వైపిఎక్స్ ప్లస్ ఐహెచ్ క్రాస్ ఎక్స్పీవై. అటు ఇటు రాసుకుని హెచ్ క్రాస్ కామన్ తీసేస్తే ఎక్స్పీవై మైనస్ వైపిఎక్స్. ఎక్స్పీవై మైనస్ వైపిఎక్స్ ఏమవుతుంది? ఎక్స్పీవై మైనస్ వైపిఎక్స్ అంటే ఎల్జెడ్, ఐహెచ్ క్రాస్ ఎల్జెడ్. సో ఎల్ఎక్స్ కామా ఎల్వై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఎల్జెడ్. సిమిలర్లీ నేను ఇక్కడ ఒక బాక్స్లో రాస్తాను. కమ్యూటేటర్ ఆఫ్ ఎల్ఎక్స్ ఎల్వై ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఎల్జెడ్. నెక్స్ట్ కమ్యూటేటర్ ఆఫ్ ఎల్వై ఎల్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఎల్ఎక్స్. నెక్స్ట్ కమ్యూటేటర్ ఆఫ్ ఎల్జెడ్ ఎల్ఎక్స్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఎల్వై. ఏదైతే మిస్ అయిందో అది రాసుకోవాలి. ఓకే, వైజెడ్ ఎక్స్, జెడ్ ఎక్స్ వై. సో ది ఎక్స్ వై, వై జెడ్, జెడ్ ఎక్స్ ఇది మనకి సీక్వెన్స్. దీనికి రివర్స్లో వస్తే మైనస్ వస్తుంది. అంటే ఎల్వై ఎల్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐహెచ్ క్రాస్ ఎల్జెడ్ అలా. ఓకే, సిమిలర్లీ రిమైనింగ్ టూ కూడా. సో ఇవి మనకి ఫార్ములాస్ లాగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి కూడా రైట్. సో ఇది మనకి ఫార్ములాస్. నెక్స్ట్ రైట్ ఇక్కడ మనకు కొన్ని కమ్యూటేటర్స్ ఉన్నాయి. ఎక్స్ ఎల్ఎక్స్ ఏమవుతుంది? సో వీటిని నేను డైరెక్ట్ ఫార్ములాస్ లాగా ఇస్తా, మీకు వీలుంటే వాటిని సాల్వ్ చేయండి. ఎక్స్ ఎల్ఎక్స్, వై ఎల్వై, జెడ్ ఎల్జెడ్. నెక్స్ట్ ఎక్స్ ఎల్వై, ఎక్స్ ఎల్జెడ్. ఓకే, వైతో ఎల్ఎక్స్, వైతో ఎల్జెడ్, జెడ్తో ఎల్ఎక్స్, జెడ్తో ఎల్వై, ఎక్స్ఎల్ఎక్స్, ఐహెచ్ క్రాస్ ఎక్స్ఎల్ఎక్స్ ఏమొచ్చింది? ఓకే ఓకే, జీరో వచ్చిందా? ఓకే సారీ, రైట్. ఎక్స్ఎల్ఎక్స్ జీరో, ఎక్స్ఎల్వై జీరో, వైఎల్వై జీరో, జెడ్ఎల్జెడ్ జీరో. ఎక్స్ఎల్వై ఎక్స్వై సీక్వెన్స్లో వచ్చింది, మిస్ అయిన టర్మ్ రాసుకోవాలి. ఐహెచ్ క్రాస్ జెడ్. ఓకే, ఎక్స్ జెడ్ రివర్స్లో వచ్చింది, జెడ్ తర్వాత ఎక్స్ మైనస్ ఐహెచ్ క్రాస్ వై. నెక్స్ట్ వై ఎక్స్ రివర్స్లో వచ్చింది కాబట్టి మైనస్ ఐహెచ్ క్రాస్ జెడ్. వై జెడ్ సీక్వెన్స్లోనే వచ్చింది కాబట్టి ఐహెచ్ క్రాస్ ఎక్స్. జెడ్ ఎక్స్ సేమ్ వచ్చింది కాబట్టి సీక్వెన్స్లో వచ్చింది కాబట్టి వై. జెడ్ వై ఐహెచ్ క్రాస్ మైనస్ ఎక్స్. సో దీస్ ఆర్ ద values of these commutators. Next, similarly momentum to px lx, py ly, pz lz. Okay, next px ly, px lz, py lx, py lz, pz lx, pz ly. Right, so these values also 0 0 0. x y they are in sequence, so that ఇక్కడ x వస్తుంది కాబట్టి ఇట్ z అంటే r వాల్యూ x y z లే వస్తుంది. ఇక్కడ p ఉంది కాబట్టి p మూమెంటం వాల్యూసే వస్తుంది. x y it is in sequence, so that IH cross missing one is pz, and ఇక్కడ x z not in sequence, IH cross py. y x not in sequence, so IH cross pz. y z sequence, so that px. zx sequence, IH cross py. zy not in sequence, IH cross px. So these are the values, right? సో ఇలా మనం షార్ట్కట్గా చేసుకుంటాం. దీన్ని సాల్వ్ కూడా చేసుకోవచ్చు, మీరు సాల్వ్ కూడా చేయండి, ట్రై చేయండి. అప్పుడు మీకు క్వాంటమ్ కమ్యూటేటర్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. ఎల్ఎక్స్ ఎల్వై ఎల్జెడ్ వాల్యూస్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేస్తే, కమ్యూటేటర్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి
ఈ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. అలా మీరు ఆన్సర్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కమ్యూటేటర్ ఆల్జీబ్రా అండ్ యాంగులర్ మొమెంటమ్. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోస్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతున్నారో, ఎవరైతే సెట్ రాస్తున్నారో, JLDLకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.